అవునరా, నాకు పిచ్చారా? తండ్రి నాకు పిచ్చెక్కిస్తున్నావు, ఆ గుండాలతో చేరి నువ్వు పిచ్చివాడు అయిపోతున్నావు. రే ఆగరా, ఆ మస్తాన్ గడు ఇంకా చావలేదురా. హాస్పిటల్ నుంచి వాడు బ్రతికి బయటపడ్డాడంటే మిమ్మల్ని ముక్కల కింద నరికేస్తాడ్రా. వాడు బ్రతికొచ్చాక ఏమిటి అంకుల్, మా మధు పేరు చెప్తే వాడు కుక్కర్ రాగం వచ్చిన కోడి పెట్టలాగా పడుకుంటాడు అంతే. మీరు పిచ్చి భ్రమలో ఉన్నారా? తెలియకుండా పులి నోట్లో తలబెట్టాడు మీ మధు గారు. వాడితో పాటు మీరు కూడా నిప్పులో దూకుతున్నారు. పదండి. రామా, కేసే వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియనే తెలియదు. తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఏడుపు. ఇంతకీ మధు ఏమైనట్లు బావా? మా ఇంటికి కూడా రాలేదు మరి. ఎక్కడికి పోతాడు? పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాక్కునుంటాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఒక్కసారి నా దగ్గరకు వచ్చి బావా నన్ను దాచేయండి అని ఒక్క మాట అనుంటే మాయల పకీరు ప్రాణాలు చిలకలో పెట్టి సప్త సముద్రాల అవతల దాచినట్టు సేఫ్టీగా దాచేవాడి కదా. బావా, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో ఎవరైనా మంచి లాయర్తో సంప్రదిద్దామా? జరగవలసినంత జరిగిపోయాక ఇంకా ఏ లాయర్తో సంప్రదించే ప్రయోజనం? బావా, నువ్వే ఇలా అధైర్యంగా మాట్లాడితే మిగతా వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? వాళ్ళని ఎవరు ఓదార్చారు చెప్పు? ఏం చెప్పి ఓదార్చాలంట? హాస్పిటల్లో ఉన్న మస్తాన్ చచ్చిపోతే మధు కూనీకూరవుతాడు. వాడిని పోలీసు యూనిఫారం లో చూసి మురిసిపోదాం అనుకున్నాను. చివరికి వాడికి నా చేతులతోనే బేడీలు వేయాల్సి వచ్చేట్టుంది. మీరే కంగారు పడకండి మామయ్య గారు. క్రిమినల్స్ రక్షించుకోవాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ వదులుకోవాలి. 400 రూపాయలు కట్టలుచ్చుకొని కొట్టవలసిన వాళ్ళ గోపు మీద గుయ్యమని పెట్టి కొట్టామనుకోండి, మర్డర్ కేసులు కూడా మామూలు కేసులు అయిపోతాయి. ఆ మాటకు వస్తే మనోడి చేతిలో తొన్నదిన మస్తాను ఎంతమందిని మర్డర్ చేశాడు? వాడి మీద కేసులు పెట్టారా? అయిపోయి పోలీస్ బండి వస్తుందండి. మధు కలేజా అనుకుంటాడే, లేకపోతే మన మస్తాన్ని పిప్పి కింద కొట్టి పడేస్తాడా? అనుకుంటుంది ఈ రోజు నుంచి అతనే మన బాసు. కాపాడదాం పదరా. నమస్కారం గురు. ఇప్పుడే సరుకొద్దు. ఈ మధ్య పేట రోడ్డి మారాడు. అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసుకొని తరువాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు పంపండి సరుకు. సరే, ఉంటాను. అయ్యా నమస్కారం బాబు, నమస్కారం. మమ్మల్ని కంట కనిపెట్టండి సార్. అరే విష్ణుమూర్తి, అయ్యగారికి ఒక కుర్చీ పట్టారా వ్యధవ? నాకేం అక్కర్లేదండి. సరే, కాస్త నిమ్మ సోడా అయినా తాగండి. ఒరే విష్ణుమూర్తి, బాగా కూల్ గా ఒక నిమ్మ సోడా బట్రా. పంచదార నాకేం వద్దండి, వెళ్ళమండి. నన్ను మీరు అని అసలు పిలవక్కర్లేదండి. ఆ మస్తాన్ గాడైతే బూతులే తిట్టేవాడు. ఆ కేసు కోసం మీకేదైనా డబ్బు అవసరమైతే కాకితో కబురు చేయండి, పంపిస్తాను. ఆ మస్తాన్ గాడి పీడ విరగడైనందుకు మేమంతా మీకు రుణపడి ఉన్నాం బాబు. ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంకా మరెవ్వడు నోరెత్తడు. మిమ్మల్ని చూస్తే పేట పేటంతా బెల్లం కొట్టిన రాళ్లే. నోరెత్తారా వేసేస్తా. పదండి. ఒక అబ్బకి పుట్టిన గాడిద కొడుకు ఎవడన్నా ఉంటే ముందుకు రండిరా. మస్తాను గడి ఎంగిల్ తిని బతికే కక్కుర్తి కుక్కల్లారా. మీ మస్తాను మా ఎడంకాలి వెంట్రుకతో సమానం రా. ఏమిటి అరుపులు? అసలు ఎందుకు నువ్వు నాతో వస్తున్నావు? నన్ను ఒంటరిగా వెళ్ళను. అన్నా, మస్తాను గడి మనుషులు పొంచి పొంచి కాసుకున్నారు. ఒంటరిగా ఎడితే వేసేస్తారు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నాతో రావద్దు. వెళ్ళు వెళ్ళు. మా అన్నకి ఎంత ధైర్యం! అన్నంటే అన్నే. ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని. మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా.
మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావ కొట్టి చెవులు పోయావు కదా. చచా, మస్తాన్ గడి శత్రువు నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గడి కొట్టాడు. మనం బరంపురం. రా బావా రా. ఆయన రారు. ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు. అలా బావతో షికారుకి వెళుస్తా. పద బావా. లో, లో, లో. ఆ. ఉమ్. హా. అమ్మో. హా? దెబ్బ తగిలిందా బావా? అబ్బే అస్సలు తగలేదు బావా. అమ్మో. అయ్య బాబాయ్, మనం ఇంత తినేసా, ఇంత తాగేసా, నా దగ్గర డబ్బులు లేవా? నీ దగ్గర డబ్బులు అన్నాయా బా? డబ్బులా? హ. ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఏయ్! ఈయనెవరో తెలుసా? మస్తాన్ గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్దిని. మేము తాగాం, తిన్నాం. ఏయ్, డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూర్తి చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? ఓ రప్పగా బాబు గారు పార్సల్ కట్టరా. నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసిన పని చాలా గొప్ప పని. అవును, అంత పెద్ద రౌడీని ఎలా కొట్టావు బావా? కరాటే దెబ్బలా? కుస్తీ పట్టావా? కుస్తీ అయితే నాకు నేర్పించు. నీతో ఒక పట్టు పట్టాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. పోసి పిచ్చి మొఖమా, ఎన్నాళ్ళయిందే నీ ముఖంలో ఉత్సాహం చూసి. ఒరే మధు, నువ్వేదో గొడవలో ఇరుక్కున్నావని తెలిసి అది ఆళ్ళకి తిండి తింటే ఒట్టు. నువ్వెందుకు గొడవ పడ్డావో తెలిసాక ఎట్ట ఎగురుతాందో చూడు. పిచ్చి మొహం కదా అమ్మమ్మ, అందుకే. లేకపోతే నా బతుకు రాజమార్గం నుండి పక్కదోవ పట్టిందని బాధపడాల్సింది పోయి ఇలా సంతోషిస్తుందా? నీ బ్రతుక్కేన్రా, నీదెప్పుడూ రాజమార్గమే. ఎందుకో తెలుసా? నీది మీ తాత పోలిక. ఒకసారి నేను వయసులో ఉండగా ఏం జరిగిందో తెలుసా? పక్కూరు మునసపు నా మీద కన్నేసి పళ్ళికలు ఇచ్చాడు. దాంతో మీ తాతయ్యకి కోపం వచ్చి కత్తి తీసుకెళ్లి వాడి కళ్ళు పొడిచి నా కాళ్ళ మీద పడేశాడు. ఆ రక్తం నీ ఒంట్లో ఉందిరా. ఆహా, వీర రక్తం, వీర మనవుడు, వీర నాయనమ్మ. బావా విజృంభించు. ఒరేయ్, ఆ ఆడపిల్ల నోరు తెరిచి అడుగుతోంది, విజృంభించరా. అట్ట నీళ్లు గారిపోతావేరా? నువ్వే విజృంభించు తల్లి.